కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఇచ్చే H1B వీసాలు ఇక సులభతరం కాబోతున్నాయా? ఇండియన్స్‌కి H1B వీసాల ప్రాసెసింగ్ చాలా ఈజీ కాబోతుందా? ఈరోజు అమెరికా వాళ్ళ DHS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొత్త మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ప్రకటించారు. దీనిలో భాగంగా H1B వీసా ప్రోగ్రామ్ స్ట్రీమ్‌లైన్ అవుతుందంట. ఫాస్ట్‌గా చేస్తున్నారంట. ఫ్లెక్సిబుల్‌గా చేస్తున్నారంట. ఇప్పుడు ఈ బెనిఫిట్ ఎక్కువ ఏ దేశస్తులకి? ఖచ్చితంగా ఇండియన్స్‌కనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఈ మధ్య కాలంలో అమెరికాకి సంబంధించిన H1B వీసాలు ఇండియన్స్‌కే ఎక్కువ వస్తున్నాయి. ఇండియన్సే ఎక్కువ సాధించుకుంటున్నారు కూడా. చాలామంది ఇండియన్స్ అక్కడికి వెళ్ళటం, చదువుకోవడానికి వెళ్ళి కూడా F1 నుంచి H1కి కన్వర్ట్ అవుతున్నారు, ట్రాన్స్ఫర్ అవుతున్నారనమాట. ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఇండియన్స్‌గా వస్తున్నాయి. ఇక నుంచి కూడా H1B వీసా రెన్యూ చేసుకోవడానికి కూడా రూల్స్ ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి. ఫాస్ట్‌గా చేసేస్తారంట, క్విక్కర్‌గా చేస్తారంట. ఎవరికైతే బోనోఫైడ్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయో వాళ్ళకి H1B వీసాలు అనేవి చాలా ఫాస్ట్‌గా వస్తాయని కూడా చెప్తుంది ఇప్పుడు అమెరికాలో DHS. అమెరికా ఒక టాలెంట్ బేస్డ్ ఎకానమీ. హై టాలెంట్ వర్కర్స్ కావాలి అమెరికాకి. అంతేకాదు, అమెరికా ఈజ్ అన్ ఇమ్మిగ్రేషన్ బేస్డ్ ఎకానమీ. ఇప్పటి వరకు చాలా కథనాలు వస్తున్నాయి, ఇమిగ్రేషన్స్ అన్ని ఆగిపోతాయి అది ఇది అని చెప్పి. కానీ ఈరోజు యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఒక కథనం చెప్పారు. ఏదైతే ఎఫెక్టివ్, ఇన్నోవేటివ్, ఎఫిషియెంట్ జాబ్స్ అవసరమో, ఏదైతే జెన్యున్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందించే విధంగా అమెరికా స్టెప్స్ తీసుకుంటుందని చెప్తున్నారనమాట. ఈ బెనిఫిట్ ఎక్కువగా భారతీయులకే రాబోతుంది. అసలు ఈ H1B వీసా కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ H1B వీసా ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది అమెరికన్ కాంగ్రెస్ వాళ్ళు 1990లో అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి కూడా H1B వీసాల కింద చాలా మంది భారతీయులు అమెరికాకి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అమెరికన్ కంపెనీసు, అమెరికన్ ఎంప్లాయర్సు ఫారిన్ కంట్రీస్ నుంచి తాత్కాలికంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక స్పెషాలిటీ ఆక్యుపేషన్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని తీసుకెళ్ళి H1B వీసా కింద పని చేయించుకోవచ్చు. సో ఆ వీసా ఒక ప్రత్యేకత అదే. వేరే కంట్రీ నుంచి టెంపరీగా స్కిల్ వర్క్ ఫోర్స్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. కంపెనీ బోనోఫైడ్ అయి ఉండాలి, డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, జెన్యున్గా శాలరీడ్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి. కానీ మనం గమనిస్తే చాలామంది ఇండియన్స్ కన్సల్టెన్సీస్ ద్వారానే ఎక్కువ మంది అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎంతైనా సరే H1B వీసా ఇచ్చేటప్పుడు మాత్రం ఆ కంపెనీ బోనోఫైడ్ మొత్తం చూస్తారనమాట. అంతేకాదు, ఆ కంపెనీ పేమెంట్ ఎలా పే చేస్తుంది, రెగ్యులారిటీ ఉందా పేమెంట్లో, ఇవన్నీ కూడా చూస్తారు. చాలా తెలివిగానే వీసాస్ ఇస్తారు H1B. ఇప్పుడు H1B వీసా ప్రోగ్రామ్ ఇంకొంత స్ట్రీమ్లైన్ అవుతుందంట, ఇంకొంత ఫాస్ట్గా అవుతుందంట. అదేవిధంగా F1 నుంచి H1Bకి ట్రాన్స్ఫర్ అవడం కూడా ఈజీ అవుతుందంట. ఎవరైతే అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుకున్నారో వాళ్ళకు కూడా H1B వీసాలు తొందరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియన్స్ దీనివల్ల లాభపడతారంట. H1B వీసా సంబంధించి క్యాప్స్ కూడా ఉంటాయి. అమెరికాలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, లేదా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, వాటికి క్యాప్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా మిగతా కంపెనీస్కి రిస్ట్రిక్షన్స్ బాగానే ఉంటాయి అనమాట. ఎంతమందిని కావాలంటే అంతమంది ఎప్పుడు తెచ్చుకునే అవకాశం ఉండదు. ఆ కంపెనీ క్రెడిబిలిటీ బట్టి కూడా ఉంటుంది అనమాట. H1B వీసా కంపెనీ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ఇస్తారా లేదా అనే అంశం పైన. USCIS యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళ కథనం ప్రకారం ఒక పక్క ఇన్నోవేషన్స్ ఫీల్డ్లో, క్రిటికల్ ఫీల్డ్స్లో అమెరికన్ ఎకానమీని బూస్ట్ చేయడానికి ఒక పక్క H1B వీసా సులభతరం చేస్తుంటే, మరో పక్క ఇంటిగ్రిటీ చెక్స్ కూడా స్ట్రాంగ్ చేయబోతున్నారంట. కొత్త మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ఇంటిగ్రిటీ చెక్స్ USCIS వాళ్ళు దానికి సంబంధించిన వీళ్ళు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా, కంపెనీ అన్నీ కంప్లై చేసిందా, ఇండివిజువల్స్ క్రెడిట్స్ ఏంటి, వీటి మీద కంప్లైంట్స్ కానీ, సూపర్విజన్ కానీ, ఇన్స్పెక్షన్స్ కానీ స్ట్రాంగ్ చేయబోతున్నారంట. అంటే ఒక పక్క వీసా సులభతరం చేస్తూనే, వీసా స్ట్రీమ్లైన్ చేస్తూనే, ఇంకో పక్క వీళ్ళు ఇంటిగ్రిటీ చెక్స్ కూడా స్ట్రెంథన్ చేయబోతున్నారంట. ఈ H1B వీసాస్ స్ట్రీమ్లైన్ చేయడం వల్ల, ఫ్లెక్సిబుల్ చేయడం వల్ల అమెరికాకి సంబంధించి ఒక ఎకనమిక్ కాంపిటేటివ్నెస్, ఇన్నోవేషన్, స్కిల్ వర్క్ ఫోర్స్ అన్నీ పెరుగుతాయి. దాంతోపాటు ఇండియన్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో అమెరికాలో వాళ్ళకు కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల లాభం జరుగుద్ది. ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం కంప్యూటర్ సైన్స్ చదవటం, అమెరికాకి వెళ్ళటం, సాఫ్ట్వేర్ జాబ్ చేయటం అందరికీ ఒక కళ అనమాట. ఆ కళకు సంబంధించి చాలామంది వీసాల కోసం ఎన్నోసార్లు క్యూలో నించునేవాళ్ళు, ఎన్నోసార్లు వీసా రిజెక్ట్ అయ్యేది, ఇంటికి వచ్చి చాలా బాధపడేవాళ్ళు అనమాట. కానీ ఈ మధ్య కాలంలో చాలామందికి F1 వస్తుంది, స్టూడెంట్గా వెళ్తున్నారు. H1B మాత్రం ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు కొంత ఫ్లెక్సిబిలిటీ చేస్తారా అంటున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే కనుక
ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిలో మార్పులు రావచ్చు. ఇవన్నీ కొంత కంటి తుడుపు చర్యలనే చెప్పాలి. అమెరికన్ ప్రభుత్వం కొన్ని అంశాల్లో అంటే ఆ కంపెనీ క్రెడిబిలిటీ కానీ, వాళ్ళ యొక్క H1B వీసా ఇచ్చినప్పుడు వాళ్ళ శాలరీ ట్రాక్ రికార్డ్స్ కానీ, రెన్యూ చేసేటప్పుడు ట్రాక్ రికార్డ్స్ కానీ, ఎందుకంటే H1B వీసా రెన్యూవల్కి సంబంధించి 6 నెలల ముందే జనరల్గా 3 ఇయర్స్కి ఒకసారి ఎక్స్పైరీ అవుద్ది. 6 నెలలకి ముందే మనం అప్లై చేసుకుంటుంటాం. అంటే 6 మంత్స్ పడుతుంది వీసా ప్రాసెసింగ్ అది. ఇప్పుడు దాన్ని ఇంకా ఫాస్ట్ చేస్తారంట. కానీ చేసేటప్పుడు మాత్రం రెన్యూ చేసేటప్పుడు కూడా ఇంకా కంప్లైంట్స్ చెక్స్ చాలా చేస్తారని కూడా మనకు అర్థమవుతుంది. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఇచ్చే H1B వీసాలు ఇక సులభతరం కాబోతున్నాయా? ఇండియన్స్కి H1B వీసాల ప్రాసెసింగ్ చాలా ఈజీ కాబోతుందా? ఈరోజు అమెరికా వాళ్ళ DHS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు కొత్త మోడర్నైజేషన్ ప్రోగ్రాం ప్రకటించారు. దీనిలో భాగంగా H1B వీసా ప్రోగ్రాం స్ట్రీమ్లైన్ అవుతుందంట, ఫాస్ట్గా చేస్తున్నారంట, ఫ్లెక్సిబుల్గా చేస్తున్నారంట. ఇప్పుడు ఈ బెనిఫిట్ ఎక్కువ ఏ దేశస్తులకి? ఖచ్చితంగా ఇండియన్స్కనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా ఈ మధ్యకాలంలో అమెరికాకి సంబంధించిన H1B వీసాలు ఇండియన్స్కే ఎక్కువ వస్తున్నాయి. ఇండియన్సే ఎక్కువ సాధించుకుంటున్నారు కూడా. చాలామంది ఇండియన్స్ అక్కడికి వెళ్ళటం, చదువుకోవడానికి వెళ్ళి కూడా F1 నుంచి H1కి కన్వర్ట్ అవుతున్నారు, ట్రాన్స్ఫర్ అవుతున్నారనమాట. ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఇండియన్స్గా వస్తున్నాయి. ఇక నుంచి కూడా H1B వీసా రెన్యూ చేసుకోవడానికి కూడా రూల్స్ ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి. ఫాస్ట్గా చేసేస్తారంట, క్విక్కర్గా చేస్తారంట. ఎవరికైతే బోనోఫైడ్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళకి H1B వీసాలు అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయని కూడా చెప్తుంది ఇప్పుడు అమెరికాలో DHS. అమెరికా ఒక టాలెంట్ బేస్డ్ ఎకానమీ. హై టాలెంట్ వర్కర్స్ కావాలి అమెరికాకి. అంతేకాదు అమెరికా ఈజ్ అన్ ఇమిగ్రేషన్ బేస్డ్ ఎకానమీ. ఇప్పటి వరకు చాలా కథనాలు వస్తున్నాయి, ఇమిగ్రేషన్స్ అన్ని ఆగిపోతాయి అది ఇది అని చెప్పి. కానీ ఈరోజు US సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఒక కథనం చెప్పారు. ఏదైతే ఎఫెక్టివ్, ఇన్నోవేటివ్, ఎఫిషియెంట్ జాబ్స్ అవసరమో, ఏదైతే జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందించే విధంగా అమెరికా స్టెప్స్ తీసుకుంటుందని చెప్తున్నారనమాట. ఈ బెనిఫిట్ ఎక్కువగా భారతీయులకే రాబోతుంది. అసలు ఈ H1B వీసా కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఈ H1B వీసా ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది అమెరికన్ కాంగ్రెస్ వాళ్ళు 1990లో అప్రూవ్ చేశారు. అప్పటి నుంచి కూడా H1B వీసాల కింద చాలా మంది భారతీయులు అమెరికాకి వెళ్ళి పనిచేసుకుంటున్నారు. అమెరికన్ కంపెనీసు, అమెరికన్ ఎంప్లాయర్సు ఫారిన్ కంట్రీస్ నుంచి తాత్కాలికంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక స్పెషాలిటీ ఆక్యుపేషన్లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని తీసుకెళ్ళి H1B వీసా కింద పని చేయించుకోవచ్చు. సో ఆ వీసా ఒక ప్రత్యేకత అదే. వేరే కంట్రీ నుంచి టెంపరీగా స్కిల్ వర్క్ ఫోర్స్ని తీసుకెళ్ళొచ్చు అనమాట. కంపెనీ బోనోఫైడ్ అయి ఉండాలి, డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, జెన్యున్గా శాలరీడ్ బేస్డ్ కంపెనీ అయి ఉండాలి. కానీ మనం గమనిస్తే చాలామంది ఇండియన్స్ కన్సల్టెన్సీస్ ద్వారానే ఎక్కువ మంది అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎంతైనా సరే H1B వీసా ఇచ్చేటప్పుడు మాత్రం ఆ కంపెనీ బోనోఫైడ్ మొత్తం చూస్తారనమాట. అంతేకాదు ఆ కంపెనీ పేమెంట్ ఎలా పే చేస్తుంది, రెగ్యులారిటీ ఉందా పేమెంట్లో, ఇవన్నీ కూడా చూస్తారు. చాలా తెలివిగానే వీసాస్ ఇస్తారు H1B. ఇప్పుడు H1B వీసా ప్రోగ్రామ్ ఇంకొంత స్ట్రీమ్లైన్ అవుతుందంట, ఇంకొంత ఫాస్ట్గా అవుతుందంట. అదేవిధంగా F1 నుంచి H1Bకి ట్రాన్స్ఫర్ అవడం కూడా ఈజీ అవుతుందంట. ఎవరైతే అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుకున్నారో వాళ్ళకు కూడా H1B వీసాలు తొందరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియన్స్ దీనివల్ల లాభపడతారంట. H1B వీసా సంబంధించి క్యాప్స్ కూడా ఉంటాయి. అమెరికాలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, లేదా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, వాటికి క్యాప్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా మిగతా కంపెనీస్కి రిస్ట్రిక్షన్స్ బాగానే ఉంటాయి అనమాట. ఎంతమందిని కావాలంటే అంతమంది ఎప్పుడు తెచ్చుకునే అవకాశం ఉండదు. ఆ కంపెనీ క్రెడిబిలిటీ బట్టి కూడా ఉంటుంది అనమాట. H1B వీసా కంపెనీ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని ఇస్తారా లేదా అనే అంశం పైన. USCIS US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళ కథనం ప్రకారం ఒక పక్క ఇన్నోవేషన్స్ ఫీల్డ్లో, క్రిటికల్ ఫీల్డ్స్లో అమెరికన్ ఎకానమీని బూస్ట్ చేయడానికి ఒక పక్క H1B వీసా సులభతరం చేస్తుంటే, మరో పక్క ఇంటిగ్రిటీ చెక్స్ కూడా స్ట్రాంగ్ చేయబోతున్నారంట. కొత్త మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ఇంటిగ్రిటీ చెక్స్ USCIS వాళ్ళు దానికి సంబంధించిన వీళ్ళు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా, కంపెనీ అన్నీ కంప్లై చేసిందా, ఇండివిజువల్స్ క్రెడిట్స్ ఏంటి, వీటి మీద కంప్లైంట్స్ కానీ, సూపర్విజన్ కానీ, ఇన్స్పెక్షన్స్ కానీ స్ట్రాంగ్ చేయబోతున్నారంట. అంటే ఒక పక్క వీసా సులభతరం చేస్తూనే, వీసా స్ట్రీమ్లైన్ చేస్తూనే, ఇంకో పక్క వీళ్ళు ఇంటిగ్రిటీ చెక్స్ కూడా స్ట్రెంథెన్ చేయబోతున్నారంట. ఈ H1B వీసాస్ స్ట్రీమ్లైన్ చేయడం వల్ల, ఫ్లెక్సిబుల్ చేయడం వల్ల అమెరికాకి సంబంధించి ఒక ఎకనమిక్ కాంపిటేటివ్నెస్, ఇన్నోవేషన్, స్కిల్ వర్క్ ఫోర్స్ అన్నీ పెరుగుతాయి. దాంతోపాటు ఇండియన్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో అమెరికాలో వాళ్ళకు కూడా ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల లాభం జరుగుద్ది. ఒకప్పుడు 25 సంవత్సరాల క్రితం
కంప్యూటర్ సైన్స్ చదవటం, అమెరికాకి వెళ్ళటం, సాఫ్ట్వేర్ జాబ్ చేయటం అందరికీ ఒక కళ అనమాట. ఆ కళకి సంబంధించి చాలామంది వీసాల కోసం ఎన్నోసార్లు క్యూలో నించునేవాళ్ళు. ఎన్నోసార్లు వీసా రిజెక్ట్ అయ్యేది. ఇంటికి వచ్చి చాలా బాధపడేవాళ్ళు అనమాట. కానీ ఈ మధ్య కాలంలో చాలామందికి F1 వస్తుంది. స్టూడెంట్గా వెళ్తున్నారు. H1B మాత్రం ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ అయింది. ఇప్పుడు కొంత ఫ్లెక్సిబిలిటీ చేస్తారా అంటున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మీరు గమనిస్తే కనుక ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిలో మార్పులు రావచ్చు. ఇవన్నీ కొంత కంటి తుడుపు చర్యలనే చెప్పాలి. అమెరికన్ ప్రభుత్వం కొన్ని అంశాల్లో అంటే ఆ కంపెనీ క్రెడిబిలిటీ కానీ, వాళ్ళ యొక్క H1B వీసా ఇచ్చినప్పుడు వాళ్ళ శాలరీ ట్రాక్ రికార్డ్స్ కానీ, రెన్యూ చేసేటప్పుడు ట్రాక్ రికార్డ్స్ కానీ, ఎందుకంటే H1B వీసా రెన్యూవల్కి సంబంధించి 6 నెలల ముందే జనరల్గా 3 ఇయర్స్కి ఒకసారి ఎక్స్పైరీ అవుద్ది. 6 నెలలకి ముందే మనం అప్లై చేసుకుంటుంటాం. అంటే 6 మంత్స్ పడుతుంది వీసా ప్రాసెసింగ్ అది. ఇప్పుడు దాన్ని ఇంకా ఫాస్ట్ చేస్తారంట. కానీ చేసేటప్పుడు మాత్రం రెన్యూ చేసేటప్పుడు కూడా ఇంకా కంప్లైంట్స్ చెక్స్ చాలా చేస్తారని కూడా మనకు అర్థమవుతుంది.